విద్య, వైద్య, సామాజిక సేవా కార్యక్రమాలతో తనదైన విధానంతో ముందుకు వెళ్తున్న పట్టణానికి చెందిన తన్నీరు శివశంకర్ విజయదశమి వేళ సేవామౌళి పురస్కారాన్ని అందుకున్నారు. బాపట్ల జిల్లా నగర మండలం పుడివాడ గ్రామంలో పవిత్ర విజయదశమి పర్వదిన వేళ భాష్యకార సమాజ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ వెంకటదాస స్వామి 135వ జయంతోత్సవ సందర్భంగా విభిన్న రంగాలలో తనదైన శైలిలో విశేషమైనటువంటి సేవలందిస్తున్న తన్నీరు శివశంకర్ ను పుడివాడలోని భాష్యకార సమాజం శ్రీ వేణుగోపాల స్వామి సేవా ఆశ్రమం కమిటీ వేద మంత్రాల నడుమ సేవామౌళి పురస్కార ప్రదానం చేసి ఘనంగా సత్కరించి వేద ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో భాష్యకార సమాజ సభ్యులు శ్రీ వేణుగోపాల సేవా ఆశ్రమాధిపతులు మొవ్వ ఉషాద్రిపతి, మొవ్వ సరోజనాభుడు, మొవ్వ వెంకట నగరాయలు, మొవ్వ వేణుపాని, పద్యాల గోపీచంద్ర స్వామి, విదూషిమణి తన్నీరు కమలాదేవి, తన్నీరు రాజా మిహిరాక్ష ప్రసాద్ గ్రామస్తులు పాల్గొన్నారు. ఆయన సేవా కార్యక్రమాలను ప్రశంసిస్తూ ఆయనకు సేవా మౌళి అనే బిరుదును పూడివాడ వేణుగోపాల సేవాశ్రమం తరఫున ఇస్తూ ఆయనకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు సంపూర్ణంగా ఇవ్వమని ఆ వేణుగోపాల దేవుని ప్రార్థిస్తూ అన్నగా తన్నీరు రాజమేఘాక్ష ప్రసాదు అందించుతున్న ఆశీస్సులు. తెనాలి పురపాలక సంఘ కమిషనర్ గా బాధ్యతలు